అయితే ఈ కేసులో విహారీ అరెస్ట్ అవుతాడు, శిక్ష పడుతుంది. లేకపోతే ఈ కేసు, ఈ శిక్షలు అన్నీ ఆ శకుంతల మెడకి చుట్టుకుంటాయి. అంబిక, అంతా మనం ప్లాన్ చేసినట్లే జరుగుతుంది. అలా జరిగితేనే విహారీ దోషిగా ప్రూవ్ అయ్యి జైలు శిక్ష అనుభవిస్తూ జైల్లోనే ఉంటాడు. ఇక్కడ వాళ్ళ నాన్న కంపెనీని మూసేసి మా బిజినెస్లన్నీ నా చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కేసులో జేడీకేడీలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుని ఆ జేడీకేడీలు వదలరు. వాళ్ళు చేసేది వాళ్ళని చేసుకోనివ్వు, మనం చేసేది మనం చేద్దాం. దొరికినా చచ్చినా ఆ శకుంతలే కదా, మనమైతే సేఫ్ జోన్లోనే ఉన్నాం. బాబు, ఇక్కడ మా బాబు విహారీ. అక్కడికి వెళ్ళండమ్మా. అక్కడ బ్యాట్‌మ్యాన్, విహారీ. బ్యాట్‌మ్యాన్, బాబు విహారీ. ఆగండి. ఏంటి మీ అత్తగారింటికి వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు లోపలికొచ్చేస్తున్నారు? ఒక్కసారి మా అబ్బాయితో మాట్లాడి వెళ్ళిపోతాం సార్. కుదరదమ్మా. ఈ పోలీస్ స్టేషన్ ఏమీ మ్యూజియం కాదు. మీ ఇష్టం వచ్చినట్టు లోపలికొచ్చేసి చూసి మాట్లాడి వెళ్ళడానికి. సిఐ గారు, మా వాళ్ళతో కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. సిఐ గారు, మా అల్లుడిని చూసి వెళ్ళిపోతాం అన్నాం, అంతే కదా? మేము ఇక్కడ డిస్టర్బెన్స్ ఏం చేయట్లేదు కదా. చూడండి మేడం, పోలీస్ స్టేషన్ లోపల వరకు రావచ్చు, కానీ సెల్లో పెట్టిన ఖైదీని చూడాలి, మాట్లాడాలి అంటే పర్మిషన్ కావాలి. పర్మిషనా? చెప్పండి, ఆ పర్మిషన్ ఎక్కడ తీసుకురావాలి? డీజీకి కాల్ చేయాలా, ఎస్పీకి కాల్ చేయాలా? నా దగ్గరే తీసుకోవాలి. నేనే పర్మిషన్ ఇవ్వాలి. ప్లీజ్ సార్, రిక్వెస్టింగ్ అడుగుతున్నాం, నా కొడుకుతో మాట్లాడినివ్వండి. ఇప్పుడు నేను పర్మిషన్ ఇవ్వను. మీరు ఎవ్వరికి కాల్ చేసినా అవ్వదు. మా నాన్నను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. ఆగో, నువ్వలా జాలిగా అడిగితే పర్మిషన్ ఇస్తాననుకుంటున్నావా? అస్సలు ఇవ్వను. సార్, మా బ్యాట్‌మ్యాన్ చూసి వెళ్ళిపోతాం సార్, ప్లీజ్ సార్. ఆగో. సిఐ గారు, చిన్న పిల్లలతో మీరు ఇలా మాట్లాడకూడదు. అసలు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇలాగా? నా స్టేషన్ ఇది, నేను ఇలాగే మాట్లాడతాను. సిఐ గారు, మీరిలా ప్రవర్తించడం ఏం బాగోలేదు. మా అల్లుడిని ఇక్కడి నుంచి ఎలా బయటికి తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. ఓహో, అవునా? మీ అల్లుణ్ణి మీరు విడిపించుకుని తీసుకెళ్లడం తెలిస్తే అలాగే తీసుకెళ్ళండి. మరి ఇక్కడికి రావడం ఎందుకు? నా తల తినడం ఎందుకు? మీరు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారేంటి సార్? పోలీసులంటే ఇలాగే ఉంటారు, ఇలాగే మాట్లాడతారు. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మా టైం కూడా వేస్ట్ చేయొద్దు. దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదు సిఐ గారు, నా కొడుకుతో ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతామంటున్నాం కదా. కుదరదు. ఇంకోసారి ఈ మాట కూడా చెప్పను. మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి గెంటేయకముందే అందరూ కాముగా వెళ్ళిపోండి. సిఐ గారు, మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. చెప్పానుగా, ఇది నా స్టేషన్ అని. ఇక్కడ నేను చెప్పిందే రూల్. ఇంకెవరికైనా ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా, ఇంకేమున్నా ఈ కేసుని కోర్టులో తేల్చుకోండి. ఇప్పుడు మాత్రం మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రే విహారీ, నాకొచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటాన్రా?
నిన్ను ఎప్పటికీ బయటకు రాకుండా చేస్తాను. వీళ్ళనెవ్వరినీ నిన్ను కలవను కూడా కలవనివ్వను. నీ కేసు వాదించడానికి లాయర్ కూడా దొరకడు. వెళ్ళండమ్మా. కానిస్టేబుల్స్, వీళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపించేయండి. సార్ ప్లీజ్ సార్. అమ్మా, అది కాదు, పదండి సార్, సార్. మాట్లాడి వెళ్ళిపోతాం. మీకే చెప్పేది. ఏయ్, తీసుకెళ్ళండి. అమ్మా, ప్లీజ్ సార్. సీఏ గారు మీరు తప్పు చేస్తున్నారు. సీఏ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? విహారీ సీఏ గారు ఏంటి మీరు చేస్తుంది? నిన్ను కలవడానికి ఎవరు రారు, రానివ్వను. హ్మ్. ఛా! ఇదంతా వీడి వల్లే జరిగింది. శనిగ్రహంలా మన ఇంట్లో అడుగు పెట్టాడు. అప్పటి నుంచి మనకి కష్టాలే. సహస్ర, వాడు చిన్న పిల్లవాడు. దీనికి వాడేం చేస్తాడు? హా, ఇంకా నువ్వు మధ్యలో మాట్లాడలేదేంటా అనుకుంటున్నాను. ఏంటో నీకు నీ కొడుక్కి బయట వాళ్ళంటే అంత ప్రేమ. వదినా, నువ్వు విహారీ విషయంలో ఇంకేం మాట్లాడుకో. ఏదైనా తేడా వస్తే విహారీ పరిస్థితి చూసావుగా. అత్తయ్య, నువ్వంతే బావంతే. బయటున్న దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి బావ పరిస్థితి ఏమిందో. అమ్మా, కృష్ణ ఏమీ అనొద్దు. ఇందులో కృష్ణ తప్పేమీ లేదు. సిరి, నువ్వు కామ్గా ఉండు. వీడి అమ్మ కనబడట్లేదని విహారీగాడు వీడి బాధ చూడలేక మన మాట పట్టించుకోకుండా వెళ్ళాడు. ఇప్పుడు చూడు విహారీ పరిస్థితి ఏమైందో. సారీ ఆంటీ, నిజంగా ఇది నా వల్లే జరిగింది. క్రిష్, నువ్వు బాధపడకు. ఇదంతా నీ వల్లేం జరగలేదు. మా నాన్న కూడా ఏ తప్పు చేయలేదు. క్రిష్, నువ్వు బాధపడకు. ఇదంతా నీ వల్లేం జరగలేదు. మా నాన్న కూడా ఏ తప్పు చేయలేదు. ఊరు కాని ఊరొచ్చాం. ఇక్కడ మనం ఎవరో తెలీదు. మన స్టేటస్ ఏంటో వీళ్ళకి అర్థం కాదు. ఆ సీఐ కూడా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. అసలు విహారిగాడు మన మాట విని ఈ శనిగాడిని ఇంటికి తీసుకురాకుండా ఉండుంటే మనకి బాధలు తప్పేవి.